వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసబాసుగా మారింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు నేతల నిరసనతోటి గందరగోళం చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని మున్సిపల్ కార్యాలయం ముందు లబ్ధిదారులతోటి కలిసి ప్రతిపక్ష నేతలు ధర్నా చేశారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రతిపక్ష కౌన్సిలర్స్ ఎమ్మెల్యే రాకను అడ్డుకుని ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వ్యతిరేక నినాదాలతోటి తూపులాట జరిగింది. సకాలంలో పోలీసులు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇల్లులు అని పేరు మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఈ లిస్ట్ ఏదైతే ఇచ్చిరో అది ఫైనల్ కాదంట. మళ్ళీ ఇందులో మార్పులు చేర్పులు చేస్తారు. మా దగ్గర 19 వచ్చినాయి. 19లో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు ఎట్లాగో డిలీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. వాడికి 5, 6 అనేది ఒక ర్యాండమ్లీ ప్రతి దగ్గర నడుస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఇట్లా బిజినెస్ నడుస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది, ఇచ్చుకో పుచ్చుకో అన్నట్టు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఆ పేర్లు ఇక్కడ చేర్చడం జరుగుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చినా వాళ్ళ పేర్లు మాత్రం ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. ఇది ఫైనల్ లిస్ట్. చూడండి, ఇందిరమ్మ ఇల్లులు లాస్ట్కి అలాట్ చేసిన వాళ్ళు వీళ్ళైతే ఉండరు. వీళ్ళు కంపల్సరీ ఏదో ఒకటి లిటిగేషన్ పెడతారు, వాళ్ళ పేర్లు తీసేస్తారు. ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇది కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లే ఏమిటికి ఏమీ కాలేదు. అది డ్రైనేజ్ కాలేదు, ప్లంబింగ్ పని కాలేదు, కరెంటు పని కాలేదు, ఏమి కాలేదు. ఇంత ఆత్రం చేసి ఎందుకు ఇస్తున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. మొత్తం 4 లక్షల కోట్లతోటి ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోండి, ఇచ్చుకోండి. మేము కూడా స్వాగతిస్తాం కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇదైతే మనకు మాన్యువల్లీ అప్లికేషన్ స్వీకరించిందో ఇది కూడా మాన్యువల్లీ చేయాల్సిందిగా, ప్రజల మధ్య చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే ఫైనల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ జరిగిందో దీన్ని మేము బీజేపీ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా ఆటంకం కాదు. కానీ మాకు ఏ విధంగా అయితే కౌన్సిలర్లకు సర్క్యులర్ చేసిరో మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. వార్డులో మేము కౌన్సిల్లో మీటింగ్ పెట్టి కౌన్సిల్లో చర్చ జరిగినాక ప్రతి వార్డులో కూడా వార్డు వైజ్గా తీయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. వాళ్ళేమో మాకు వితౌట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇటు తీసుకొచ్చి బెనిఫిషియర్ది ర్యాండమ్ ప్రకారం తీయడం జరిగింది. దీన్ని మేమైతే స్వాగతించే ప్రసక్తే లేదు. ఏ విధంగా అయితే ఇప్పుడు వచ్చినాయో దాంట్లో పేదవాడు తెలుస్తలేదు, ఉన్నవాడు తెలుస్తలేదు. దీన్ని మేము ప్రజలు మమ్మల్ని అడుగుతారు కాబట్టి మేము జవాబుదారీగా ఉంటాం కాబట్టి దీంట్లో అదే డబుల్ బెడ్రూమ్లలో దాదాపుగా 65 to 70% కేంద్రం నరేంద్ర మోడీ యొక్క నిధులున్నాయని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్తున్నాను. మీరు అది రేపు పొద్దున మేమందరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి విజిట్ కూడా వెళ్తున్నాము. ఏ విధంగా చేసిర్రు, ఏ విధంగా చేయబోతుర్రు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్లకు ఏ విధంగా మీరు సాటిస్ఫై చేస్తారు. మళ్ళీ దీంట్లో ఎంక్వైరీ చేసి కూడా కొంతమందిని తీసేస్తా అంటారు. వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది, ఎవరికి కూడా క్లారిటీ లేదు. కాబట్టి దాని మీద క్లారిటీ రావాలి.